అందరికి హాయ్ అండి. అందరికి గుడ్ మార్నింగ్ అండి. సండే కదండి, ఈరోజు కొంచెం లేటుగా లేసాము. బయట నీళ్ళు జల్లి ముగ్గేసి వచ్చి ఇగో పొయ్యి కాడికి వచ్చానండి. ఇవ్వండి, సండే ఈరోజు మా ఇంట్లో ఇడ్లీలు అంటే అందరి ఇంట్లో ఉండేయేనండి. కొంచెం లేట్ లేకపోతే మనం లేట్ అయిపోయింది. బయట నీళ్ళు జల్లి ముగ్గేసి ఇగో పొయ్యి కాడికి వచ్చానండి. మా ఇంట్లో టిఫిన్ ఇవాళ ఈరోజు వచ్చి ఇడ్లీ అండి. పెట్టేసానండి ఇడ్లీ వాయ మోతాడు. ఇగోండి, ఒక వాయి ఇడ్లీ వేసా. ఒక వాయి ఇడ్లీ ఇంకా పిండి మిగిలితే ఆ పిండితో ఇగో అట్లు వేసా. మళ్ళీ ఉట్టి అట్లా ఇడ్లీలన్నా తినరు, అందుకే మంచుకో అట్టు కాడకని వేసా. ఇగోండి, ఆ పెంక వేడిగా ఉందని ఆ పెంక మీద వేసాను పల్లీలు. వేడి ఉన్న తర్వాత ఇక పచ్చిమిరపకాయలు వేసానండి. ఇగోండి, ఒక వాయి ఇడ్లీ అయింది. ఒక వాయి ఇడ్లీ తర్వాత అట్లు. ఇక పల్లీలు వేడవుతున్నాయి. పెంక బాగా వేడి మీద ఉందని దీంట్లో వేసి చెప్తున్నా. మీ ఇంట్లో ఏం టిఫిన్లు అండి ఇవాళ సండే స్పెషల్? మా ఇంట్లో అయితే ఇడ్లీయేనండి. కానీ మా అమ్మాయి వాళ్ళకి ఇడ్లీ అంటే ఇష్టం ఉండదండి. ఇడ్లీ పిండికి వేస్తాను చూడండి రవ్వతో, అలాంటి ఇడ్లీ అట్లయితే మంచిగా తింటారు, బాగా ఇష్టం అండి. ఇగోండి ఇడ్లీలు అయిపోయినాయండి. ఇగోండి రవ్వ అట్లు. మా ఆయన గారికి వేసేస్తున్నాను, లేట్ అయిపోతుంది ఆకలి అయిపోతుంది అని అడుగుతున్నాను. ఇగో తిను. టీవీ సౌండ్ తగ్గించు. సరే, పచ్చట్లు ఉప్పు సరిపోయిందా? హాయ్ అండి అందరికి. ఇదిగోండి, పొద్దున్న టిఫిన్ చేసాం కదా, ఇగో అన్నం వండేను. ఇదిగోండి అన్నం వండేసింది. అన్నం వేడిగా ఉంది, ఇప్పుడే అన్నం వండి కింద పెట్టాను. ఇదిగోండి తలకాయ కూర వండుతున్నాను. మా ఇంట్లో సండే స్పెషల్ తలకాయ కూర. మా ఆయనగారు తెప్పం లేట్ అయింది, అందుకే కూర వండుతున్నాను. తలకాయ కూర అండి మా ఇంట్లో. ఫస్ట్ ఎలా వేసాను చెప్తా. గ్యాస్ వెలిగించుకొని ఆ రైస్ కుక్కర్, అది కుక్కర్ పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ వేడైనాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు అవి మగ్గిన తర్వాత ఉప్పు పసుపు వేసి కడిగి పెట్టిన తలకాయ కూరని అందులో వేసి ఇప్పుడు కొంచెం ఉప్పు పసుపు వేసి మగ్గనిద్దాం. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు,
కొద్దిసేపు మగ్గనిద్దాం. కొంచెం మగ్గినాక అప్పుడు కారం వేసుకుందాం. హాయ్ అండి, ఇదిగోండి కూర అయితే అయిపోయిందండి. తలకాయ కూర. ఇదిగోండి అన్నం తింటున్నామండి. లేట్ అయిపోయింది, 3 అయిందండి టైం. ఇదిగోండి మా ఆయన గారికి అన్నం పెడుతుంది. ఉల్లిపాయ, నిమ్మకాయ, చూడు ఉప్పు కారం సరిపోయిందండి. వేడివేడి అన్నం వేడివేడి కూర కాలిపోతుంది. అయిపోయింది. మొక్క తీసుకో. హాయ్ అండి అందరికి. ఇదిగోండి మీకు తెలుసండి, వీటిని అయితే మేము సబ్జా గింజలు అంటాం. ఇదిగోండి నీళ్ళల్లో నానబెట్టా, పంచదార వేసి నానబెట్టా. ఈ సబ్జా గింజలను ఇప్పుడైతే తాగుతున్నాం మేము. వేడి చేసినప్పుడు ఈ సబ్జా గింజలు తాగితే మంచిగా చక్కగా సలవ చేస్తాయి. రాలోనికి తీసుకో. ఈ సబ్జా గింజలు తాగితే మంచి సలవ చేద్ది. ఇక తీసుకో. సబ్జా గింజలు తాగితే మంచి సలవ చేద్ది. ఈ వీడియో ఇంతటితో అయిపోయిందండి. అందరికీ బాయ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబర్ చేసుకోండి. పావని దుర్గా లాగ్స్. బాయ్ అండి అందరికి.